బసిల్ జోసెఫ్ అండ్ టోవినో థామస్ కాంబోలో ఒక కామెడీ సినిమా వస్తుందంటే ఖచ్చితంగా అందులో మంచి ఫన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఈ మూవీని థియేటర్లో చూడాలి అని అనుకున్నా. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల థియేటర్లో ఉన్నప్పుడు మిస్ అయ్యి ఫైనల్గా ఓటీటీలోకి వచ్చాక ఈ మూవీని చూడడం జరిగింది. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోయినా ఈ మూవీ ఓ మోస్తరుగా బాగానే ఉందనిపించింది. ఈ మూవీ స్టార్ట్ అవడమే ఒక సాడ్ ఇన్సిడెంట్ తో మొదలవుతుంది. ఒక కాలేజీలో ఫెస్ట్ అవుతూ ఉండగా అనుకోని పరిస్థితుల వల్ల స్టాంపేడ్ చోటు చేసుకుంటుంది. ఆ దుర్ఘటన వల్ల జరిగిన నష్టం కారణంగా ఆ కాలేజీలో ఫెస్టులు జరపడం మానేస్తారు. కొన్నేళ్ల తర్వాత ఆ కాలేజీలో జాయిన్ అయిన బసిల్ ఆ కాలేజీలో ఎలాగైనా మళ్ళీ ఫెస్ట్లను జరపడం మొదలెట్టేలా చేయాలన్న పట్టుదలతో ఉంటాడు. అసలు బసిల్ ఎందుకు ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకున్నాడు? తను అనుకున్నది సాధించడం కోసం ఎన్ని తంటాలు పడ్డాడు? ఈ మధ్యలో తనకి అడ్డంకుగా మారిన టోనోని బసిల్ ఎలా ఎదుర్కొన్నాడు? ఫైనల్ గా తను అనుకున్నది చేయగలిగాడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ముందుగా ఈ మూవీలో పాజిటివ్స్ గురించి చెప్పాలంటే ఈ మూవీలో ఫన్ వర్కౌట్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఒక సీరియస్ ఎమోషనల్ థ్రెడ్ కూడా ప్యారల్ గా నడుస్తుంటది. అయితే ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఈ రెండు కూడా ఒకదాన్ని మరొకటి డిస్టర్బ్ చేసేలానో డైల్యూట్ చేసేలానో లేకుండా సందర్భానికి తగ్గట్టుగా ఆయా ఎలిమెంట్స్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకున్నారు. యాక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టుగా పర్ఫామ్ చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. మరి ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్న మూవీని బాగుందని కాకుండా ఒక మోస్తరుగా ఉందని చెప్పేలా చేసిన నెగిటివ్ పాయింట్స్ ఏమిట్రా అంటే ఒక చిన్న పాయింట్ ని బేస్ చేసుకుని ఒక ఈవెంట్ చుట్టూ జరిగే డ్రామాలా రాసుకున్న ఈ కథని 2 గంటలు అవగొట్టేయకుండా ఎక్స్ట్రాగా ఇంకొక అరగంట సాగదీయడం ఈ మూవీకి మైనస్ అయిందని చెప్పాలి. చూడడానికి సినిమా ఫాస్ట్ పేస్ లోనే పోతున్నట్టు అనిపిస్తూ ఉంటది కానీ కథ మాత్రం నత్తనడక నడుస్తూ ఉంటది. ఎస్పెషల్లీ కొన్ని అట్టర్లీ ప్రెడిక్టబుల్ ఎపిసోడ్స్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్ ని కూడా కావాలని సాగదీసినట్టుగా అనిపించింది. ఈ మూవీలో నాకు కనిపించిన మరో డ్రాబ్యాక్ ఏంటంటే యాజ్ పర్ అవర్ కన్వీనియన్స్ అన్నట్టుగా క్యారెక్టర్ బిహేవ్ చేయడం. టోవినో లాంటి ఒక యాక్టర్ కి నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ ఇచ్చారంటే అది కంప్లీట్ గా నెగిటివ్ జోన్ లోకి పోనివ్వకుండా ఆ క్యారెక్టర్ కి క్లైమాక్స్ లో ఏదో ఒక విధంగా పాజిటివ్ టచ్ ఇస్తారని ఊహించింది. బట్ ఈ మూవీలో టోవినో వైలెంట్ అయిపోవడానికి మళ్ళీ సైలెంట్ అయిపోవడానికి ఇచ్చిన రీజన్స్ అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఈవెన్ బసిల్ కి రియాకి మధ్య నడిచే లవ్ ట్రాక్ కూడా ఈ మాదిరిగానే చుట్టేసినట్టుగా అనిపించింది కానీ ఆ లవ్ ట్రాక్ ని కూడా ప్రాపర్ గా డిజైన్ చేయలేదనిపించింది. ఇక ఫైనల్ గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే ఈ సినిమా మీకు నచ్చుతుందా లేదా అన్నది పక్కన పెడితే అట్లీస్ట్ టైం పాస్ అయితే అవుతుంది. ఎలాగో ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి లాగ్ అనిపించిన చోటల్లా ఫార్వర్డ్ చేసుకుంటూ చూసేయచ్చు కాబట్టి ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మూవీని చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ మూవీ సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా ఉంది. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బాయ్.